ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందా? సో, లైఫ్ టైమ్ షుగర్ టాబ్లెట్లు ఏసుకోవాలని భయపడుతున్నారా? భయపడకండి. ఈ వీడియో మీకోసమే. హాయ్! ఐయామ్ డాక్టర్ శ్రీ కార్తిక్ ప్రతాప, జనరల్ ఫిజిషియన్ అండ్ సర్టిఫైడ్ ఇన్ డయాబెటాలజీ, శ్రీ క్లినిక్, ఎల్బీ నగర్. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్ షుగర్స్ పెరిగితే నార్మల్ రేంజ్ కన్నా దాన్ని గెస్టేషనల్ డయాబెటిస్ అని డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. అయితే దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లోపల లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ రావడము, ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంటల్ ఇష్యూస్ రావడము, ఒకవేళ బేబీలు పుట్టినా హెవీ బేబీస్ పుట్టడము, అండ్ ఒకసారి సిజేరియన్ సెక్షన్ భయపడడం జరుగుతుంటుంది. సరే, ఇది అసలు ఎందుకు జరుగుతుంది? ప్రెగ్నెన్సీలో చాలా వరకు హార్మోన్స్ సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా, లేదా బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, మీ స్ట్రెస్ వల్ల ఆ రెసెప్టార్స్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా సరే ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్ వల్ల లేదా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. ఇది పర్మనెంట్ ప్రాబ్లం కాదు. చాలా వరకు ఇది ప్రెగ్నెన్సీ లోపల డెలివరీ అయ్యంగానే నార్మలైజ్ అయిపోతుంది. సరే, ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి? ఫస్ట్, హెల్తీ లైఫ్ స్టైల్ చూసుకోవాలి. 2, డైలీ వాకింగ్ లాంటివి అలవాటు చేసుకోవాలి. 3, రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ చేసుకుంటూ షుగర్ స్టేటస్కి అవసరమైన ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ యూటిలైజ్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీలో 24th నుంచి 28th వీక్ మధ్యలో ఉండే బ్లడ్ షుగర్ టెస్ట్ కంపల్సరీ మిస్ అవ్వకుండా చేయించుకుంటున్నారు. ఎర్లీ చెకింగ్ అండ్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటే ప్రెగ్నెన్సీ లోపల గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మీ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా ఈజీగానే ఉంటుంది.